శరీరానికి తీయటి పదార్థాలు పెడితే సంతోషంగా, అందుకోసమే ఎవరైనా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు, శుభకార్యం జరిగినప్పుడు నోటిని ఏం చేస్తారు? తీపి చేస్తారు. అది సంతోషానికి గుర్తు. తీయదనము అనేది సంతోషానికి గుర్తు. సామెతల గ్రంథంలో మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనంలో నాలుకకు తేనె తీపి అని రాయబడి ఉంది. అంటే శరీరానికి తీయటి పదార్థాలు సంతోషాన్ని కలగజేస్తాయి. అదే విధముగా 13వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది, ఆశ తీరుట ప్రాణమునకు తీపి. అంటే మన జీవితానికి, మన ప్రాణానికి ఏంటి సంతోషం అంటే, మనం అనుకున్నది జరిగినప్పుడు మనకు ఎంతగానో సంతోషంగా ఉంటుంది. మన ప్రాణానికి సంతోషంగా ఉంటుంది. ఈ శరీరం యొక్క ఉరకలు పెడుతుంది. అనుకున్న కార్యం అంటే కొడుకో కూతురు పుట్టినప్పుడు, అనుకున్న ఉద్యోగం దొరికినప్పుడు, లేకపోతే ఇంట్లోకి కొత్త వస్తువులు వచ్చినప్పుడు, ఇంట్లోకి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాం మనం. మన ప్రాణం చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. అంటే అనుకున్నది జరిగినప్పుడు, ప్రార్థనకి ప్రతిఫలాలు దొరికినప్పుడు మన శరీరంలో ఉన్న ప్రాణము సంతోషంగా ఉంటుంది. మన ప్రాణం, మన జీవం. అందుకని చాలామంది సంతోషం కలిగినప్పుడు డ్యాన్సులు వేస్తుంటారు, పాటలు పాడుతుంటారు. అదేవిధంగా మనలో శరీరము, ప్రాణం మాత్రమే కాదు, ఆత్మ కూడా మనలో ఉన్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు మనలో తన ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మకు కూడా తీపి ఉంది. దాన్ని కూడా మనము సంతోషపరచాలి. ఆత్మకు తీపి ఏంటంట? నాలుకకు తీపి త్రేణి ఎలాగో ఆత్మకు జ్ఞానము అట్టిదని సామెతల గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. అంటే ఆత్మ సంతోషపడి దేన్ని బట్టి అంటే, ఆహార పదార్థాలను బట్టి కాదు, ఆశ తీరుటను బట్టి కాదు, జ్ఞానమును బట్టి ఆత్మ సంతోషపడుతుంది. స్తోత్రం కలుగును గాక. ఎవరిలో అయితే దేవుని జ్ఞానం ఉంటుందో, ఎవరిలో అయితే దేవుని ఆత్మజ్ఞానం ఉంటుందో, నిశ్చయముగా ఆత్మ సంతోషపడుతుంది. ఆత్మను ఎవరైతే సంతోషపడతారో ఆ ఆత్మ మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయుటకు సహాయపడుతుంది. ఆ ఆత్మజ్ఞానము మన జీవితాల్లో మన అద్భుతాలు చూచుటకు సహాయపడుతుంది. ఆ ఆత్మజ్ఞానము మనలో ఉన్నటువంటి అజ్ఞానమును తొలగిస్తుంది. ఆ ఆత్మజ్ఞానము మనల్ని దేవుని మార్గం నడిపిస్తుంది. ఆ ఆత్మజ్ఞానము మనల్ని దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. అందుకే జ్ఞానము కలిగి ఉండాలి. ఎందుకు అనంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని రాయబడి ఉంది. అంటే జ్ఞానవంతురాలు అంటే ఇది సంఘం గురించి మాట్లాడుతున్నమాట. ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే మనం అందరము వధువు సంఘము కదా. మనం అందరం ఏమవ్వాలి? ఇప్పుడు జ్ఞానము కలిగిన బిడ్డల్లాగా, జ్ఞానము కలిగినటువంటి వధువుల్లాగా, జ్ఞానము కలిగినటువంటి కుమారుడుగా, జ్ఞానము కలిగిన కుమార్తెగా ఉండాలి. జ్ఞానము లేకపోతే తలుపు వేయబడుతుంది. జ్ఞానము ఉంటే అంతఃపురంలోనికి ప్రవేశిస్తాం అనగా, అందుకే రాయబడి ఉంది, బుద్ధి లేని కన్యకులు బుద్ధిగల కన్యకలు అనగా జ్ఞానము లేని వారు జ్ఞానము కలిగిన వారు. మన జీవితంలో మన ఆత్మకు జ్ఞానమును అందించకపోతే, ఆత్మకు జ్ఞానం ఎందుకు కావాలి? ఆత్మజ్ఞానం ఎందుకు కావాలి? దైవ జ్ఞానం ఎందుకు కావాలంటే, ఆ జ్ఞానమే మన ఆత్మను పరలోకానికి తీసుకెళ్తుంది. ఆ జ్ఞానమే మన ఆత్మను పరలోక రాజ్యం కొరకు సిద్ధపాటు చేస్తుంది. మనుష్య జ్ఞానము ఏం చేస్తుందంటే, ఏమిచ్చిండు దేవుడు నీకు? ఏమిచ్చిండు? నీకున్న రోగం తీయలేకపోయిండు, నీకున్న సమస్య తీయలేకపోయిండు, నీకున్న కష్టాన్ని తీయలేకపోయిండు. ఎప్పుడు నీ భర్త మారలేదు, నీ కుటుంబీకులు మారలేదు, ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు, సమాజం మారలేదు. ఏమిచ్చిన దేవుడు నీకని లోక జ్ఞానం మనకు చెబుతుంది, మన జ్ఞానం మనకు బోధిస్తుంది. కానీ దైవ జ్ఞానం అంటుంది ఏమిచ్చినా, ఎన్ని పొందుకున్నా, ఎంతమందిని కలిగి ఉన్నా ఒకరోజు నువ్వు చనిపోతావు. చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అదే నువ్వు బ్రతుకున్నప్పుడే దేవుణ్ణి నువ్వు గణపరచగలిగితే, దైవ జ్ఞానముతో ఉంటూ కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బందైన, శోధనైన, సమస్య అయినా, సంతోషమైన, రోగమైన, రుగ్మతైన, ఆనందమైన, అనుకున్న జరిగినా జరగకపోయినా, అడిగింది ఇచ్చినా ఇవ్వకపోయినా, కోరుకున్నది జరిగినా జరగకపోయినా, దీవించినా దీవించకపోయినా, ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా ఆయన దేవుడు కాకుండా పోడు. కనుక నువ్వు ఆయనలోనే ఉండు, ఆయన జ్ఞానంతోనే బ్రతుకు, ఆయన రాజ్యానికి చేరతావని ఆత్మజ్ఞానము, దైవ జ్ఞానం మనకు నేర్పుతుంది. చెప్పండి, లోక జ్ఞానం కావాలా? దైవ జ్ఞానం కావాలా? లోక జ్ఞానము లోకం వరకే, దైవ జ్ఞానము పరలోకం వరకు నిన్ను తీసుకెళ్తుంది. స్తోత్రం కలుగును గాక. అందుకోసమే అది లేదు, ఇది లేదు, అది జరగలేదు, ఇది జరగలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని ఎప్పుడు కూడా మీరు బాధపడకూడదు.
ఎన్ని పొందుకున్నా ఎంతమందిని కలిగి ఉన్నా లోకం వరకే. మన ప్రయాణం ఎక్కడి వరకు? పరలోకం వరకు. అక్కడికి వెళ్ళాలంటే లోక జ్ఞానం కాదు, మన జ్ఞానం కాదు, మనకు కావాల్సింది ఆత్మజ్ఞానం కావాలి. అందుకే ఆత్మ సంతోషపెట్టు. ఆత్మ ఎప్పుడు సంతోషపడుతుంది? జ్ఞానమును కలిగి ఉన్నప్పుడు. ఆత్మ జ్ఞానమును బట్టి ఎందుకు సంతోషపడుతుందంటే ఆ జ్ఞానమే ఈ ఆత్మ నరకానికి తీసుకెళ్ళదు కాబట్టి. మనం శరీరానికి కావాల్సిన ఆహార పదార్థాలు ఇస్తున్నాం రుచికరంగా, ఈ శరీరానికి సంతోషమే. తర్వాత ప్రాణానికి కావాల్సినటువంటి కోరికలన్నీ తీరుస్తున్నాం, అది సంతోషం. ఓకే, ఈ రెండింటిని సంతోషపరుస్తున్న బాగానే ఉంది. మరి నీలో ఆత్మ కూడా ఉంది కదా, దాన్ని కూడా సంతోషపరచాలి కదా. దాన్ని సంతోషపరచాలంటే ఏం చేయాలంటే జ్ఞానమును మనము ఎప్పుడు కూడా పొందుకోవాలి. జ్ఞానం మీద ఈరోజు చాలామందికి మనసు లేదు. ఎప్పుడు చూసినా ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి కట్టుకుందాం, ఏమి కూర్చుకుందాం, ఏం పూసుకుందాం, ఏం రాసుకుందాం, ఏం సంపాదించుకుందాం, ఇలాంటి ఆలోచనలు తప్ప జ్ఞానమును సంపాదించుకుందామన్న ఆలోచన ఎవరికైనా ఉందా? జ్ఞానమును సంపాదించుకోవాలి. నేను జ్ఞానముతో ఉండాలి, నా దైవుని జ్ఞానముతో ఉండాలి. అప్పుడే నీ ఆత్మ సంతోషపడుతుంది. దేవుని జ్ఞానము ఈజీగా వచ్చేస్తుందండి. చిన్నప్పటి నుంచి కొన్ని సంవత్సరాలుగా స్కూల్కి వెళ్తుంటాం మనం, అవునా కాదు? ఒక క్లాసులో ఎంతోమంది ఉంటారు, అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వరు. కొందరు ఏ గ్రేడ్లో, కొంతమంది బి గ్రేడ్లో, కొంత సి గ్రేడ్లో, కొంత డి గ్రేడ్లో ఉంటారు. కొంతమందికి 90%, కొంతమందికి 80%, కొంతమంది 70%, కొంతమందికి 30%, 40%, కొంతమంది ఫెయిల్. అందరికీ ఒకటే టీచర్, అందరికీ ఒకటే క్లాస్, అందరికీ ఒకటే క్లాస్ రూమ్. మరి వాడెందుకు 90%లో ఉన్నాడు, మరి వీళ్ళెందుకు 40%లో ఉన్నారు? సంవత్సరాలుగా చదువుతున్న లోక జ్ఞానమే మనం సరిగ్గా పొందుకోలేకపోతున్నామే. మరి దేవుని జ్ఞానం పొందుకోవాలంటే మనం ఇంకెంత దేవుని సన్నిధిలో గడపాలి? రోజంతా చదువుతున్న వాడికే సరైన జ్ఞానం దొరకట్లేదే, మరి వారానికి ఒకసారి 2 సార్లు వస్తే మనకి జ్ఞానము సంపాదించుకోగలమా? వారానికి 2 సార్లు వస్తేనే మనం దేవుని జ్ఞానం సంపాదించుకోలేం. అయినా సరే మనము ఆ 2 రోజులైనా దేవుని జ్ఞానాన్ని పూర్తిగా సంపాదించుకోవడానికి ఇష్టపడాలి. నీ ఆత్మకు జ్ఞానము చాలా ముఖ్యమండి. జ్ఞానము లేకయే నశించేదని బైబిల్లో ఉంది, తెలుసా మీకు? జ్ఞానము లేకపోతే మనుషులు ఏమైపోతారంట? నశించిపోతారు. నశించి ఎక్కడికి వెళ్తారు? నరకానికి.